అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోహన మదిలో. ఎంతో అందమైన మన ఈ వెజిటేబుల్ గార్డెన్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనం మడుల్లాగా చేయించుకుని ఆర్గనైజ్డ్గా ఆర్గానిక్ కూరగాయలు పండించుకుంటున్నాం కదా. చాలామంది వ్యూవర్స్ ఈ రేస్డ్ బెడ్స్ ఎలా చేయించారో డీటెయిల్డ్గా వీడియో చేయమన్నారు. అయితే ఈ వీడియోలో రేస్డ్ బెడ్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఒకటో రెండో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఇల్లు కట్టిన మేస్త్రే ఈ బెడ్స్ కూడా చేశారనమాట. మనకి సిమెంట్ ఇటుక హైట్ వచ్చేసి 10 అంగుళాలు. ఆ ఇటుకని ఒక వరుసలో పేర్చుకుని 4x8 4x10 అలా ఈ బెడ్స్ చేసుకున్నాం అన్నమాట. ఇతర దేశాల్లో గార్డెనింగ్ ఎలా చేస్తున్నారో వీడియోస్ చాలా చూసేవాడిని. అసలు ఇలా పెంచటం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చేసుకోవటం వల్ల గార్డెన్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. అసలు రేస్డ్ బెడ్ అంటే మనం గార్డెనింగ్ చేసుకునే బెడ్ని గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్గా పెట్టుకోవటం అనే దాన్నే రేస్డ్ బెడ్స్ అంటారు. సో ఫస్ట్ ఇందులో ఉండే అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాము. కలుపు నివారణ చాలా సులువు అవుతుందండి. గ్రౌండ్ గార్డెనింగ్ చేసే వారందరికీ అన్నిటికన్నా పెద్ద తలకైన నొప్పి ఏంటంటే కలుపే అని చెప్తారండి. సో ఈ రేస్డ్ బెడ్స్ ద్వారా వీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా సులువు అన్నమాట. మనం మొక్కల కోసం వేసుకునే ఎరువు కూడా 100% చక్కగా యూజ్ అవుతుంది. మొక్కలకి వేస్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఈ పద్ధతిలో. సాయిల్ బాగా లూజ్గా పోరస్గా ఉండటం వల్ల వాటర్ డ్రైనేజ్ అనేది చాలా బాగుంటుంది. మడిల మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల ప్రతి మొక్కకి సూర్యరశ్మి చాలా బాగా అందుతుంది. మొక్క దగ్గర ఎండిపోయిన ఆకులు అవి తీయటానికి, హార్వెస్ట్ చేయటానికి, వంగి పని చేయాలంటే ఎక్కువసేపు చేయలేము. ఈ పద్ధతిలో ఎక్కువగా వంగి పని చేయాల్సిన అవసరం ఉండదు. బెడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం వేసుకునే ఎరువు కానివ్వండి, సాయిల్ లూజ్గా ఉండటానికి ఇసుక కానీ కోకోపీట్ కానివ్వండి, అవి అటు ఇటు వెళ్లకుండా బెడ్లోనే ఉండటం వల్ల వేస్టేజ్ అనేది చాలా తక్కువగా అవుతుంది. ఇవి కొన్ని అడ్వాంటేజెస్ చెప్పానండి. నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే 2 డిసడ్వాంటేజ్లు. మనం మామూలు పద్ధతిలో గార్డెనింగ్ చేసి ఈ వెజిటేబుల్స్ గ్రో చేయటం అనేది కొద్దిగా ఖర్చు తక్కువే అవుతుందని చెప్పాలి. ఇలా రేస్డ్ బెడ్స్ పద్ధతిలో మనము ఇలా బెడ్స్ కట్టించి దాని లోపల ఎరువు, కోకోపిట్ కానీ ఇసుక కానీ వేసి కొద్దిగా లేబర్ ఖర్చు కూడా ఉంటుంది. దాని చుట్టూ మళ్ళీ కలుపు రాకుండా కూడా ఇలా మేము వేసినట్టు బండలు కానివ్వండి, కాంక్రీట్ చిప్స్ కానివ్వండి, సిమెంటెడ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, అలా ఏదో ఒకటి వేసుకుంటే కలుపు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూసేది మా సెకండ్ ప్రాబ్లం అండి. వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడినప్పుడు ఇలా మడి మొత్తం నీళ్లు నిండిపోయి బయటికి వెళ్ళటానికి దారి లేక అలానే ఉండిపోయేది. అయితే ఇది రేస్డ్ బెడ్స్ని తప్పు పట్టలేమండి, ఎందుకంటే ఈ మిస్టేక్ మా తరపు నుంచి అనమాట. ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవ్వటానికి హోల్స్ పెట్టలేదు ముందుగానే. కాకపోతే ఇప్పుడు ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకున్నాము. ఇప్పుడు కూడా హోల్స్ అనేది పెట్టలేదండి. ఏం చేసామంటే ఈ బెడ్స్ పై వరకు కూడా మట్టితో ఫుల్గా నింపించేసాము. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ నించోటానికి ఆస్కారం లేదనమాట. ఓవర్ఫ్లో అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది వాటర్. సో ఆ విధంగా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఒకటి దొరికింది. అయితే మేము 2 పద్ధతుల్లోనూ కూరగాయలు పండించాము. ఇప్పుడు ఈ రేస్డ్ బెడ్ పద్ధతిలో పండిస్తున్నాము. ఇది వరకేమో ఇంటి ముందల ఇలా కాలువలాగా చేసి లైన్గా కూరగాయల మొక్కలు పెట్టి పండించామన్నమాట. మాకైతే మాత్రం ఇలా రేస్డ్ బెడ్స్ పద్ధతిలో చేస్తేనే బాగా అనిపిస్తుంది. ఏమవుతుందంటే ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది. మనం స్ప్రేలు కానివ్వండి, సన్లైట్ కానివ్వండి కరెక్ట్గా అంది ఈల్డ్ చాలా బాగా వస్తుంది. ఇంకొక సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే చూస్తానికి మాత్రం కనులు విందుగా ఉంటుంది. మనం గార్డెనర్స్ అందరు కూడా మనము గార్డెన్ని ఎంత బాగా చూపెట్టుకోవాలి, ఎంత బాగా మెయింటైన్ చేసుకోవాలి అనే తాపత్రయపడతాం కదండి. సో ఈ పద్ధతిలో గార్డెన్ చూస్తానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ కూడా ఉంటుంది. సో ఇదండి మా గార్డెన్లో రేస్డ్ బెడ్స్ ఎలా కట్టామో
మీ మొక్కల్ని ఎలా పెంచుతున్నామో వాటికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు మా నుంచి గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా కొత్త ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయాలనుకున్నా, కొత్త టెక్నాలజీ ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా మీ అభిప్రాయాన్ని కిందున్న కమెంట్ బాక్స్లో చెప్పండి. సరే అండి, ఈ వీడియోకి ఇంతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.